ఇంత నాన్ సింగ్ గా నేను ఎప్పుడు చేయలేదురా బాబు. అరే అసలు మానస్ అంటేనే డాన్స్, డాన్స్ అంటేనే మానస్. మనం ఎంత సిగ్నేచర్ స్టెప్స్ పెట్టావు. జరి జరి చూసావు, గంగూలీ చూసావు. జరి జరిరా. అరే అసలు నా స్టెప్స్ ఫాలో అయితేనే కదా నీ గ్రేస్. చూడు మానస్, నేను చిన్నప్పటి నుంచి ఎవరిని ఫాలో అవ్వలేదు, ఎవరి స్టెప్స్ ఫాలో అవ్వను. అసలు మీరు మమ్మల్ని ఫాలో అవ్వాలి, అమ్మాయిలు అబ్బాయిలు ఫాలో అవ్వాలి. అబ్బాయిలు అంటేనే గ్రేస్. చిరంజీవి గారు చూడు ఏమన్నా గ్రేసా, బాలేబాబు గారు చూడు ఏమన్నా పవరా, పవన్ కళ్యాణ్ గారు చూడు ఏమన్నా మేనరిజమ్సా. ఆ అబ్బాయిలు అంటేనే స్టెప్స్, అబ్బాయిలు అంటేనే గ్రేస్. అయిపోయిందా? ఇచ్చిన డైలాగ్ ని బాగా బైహార్ట్ చేసినట్టున్నావు. నీది గుర్తురాలేదా నీ డైలాగు? అరే నాకు అర్థం కాదు, ఇందాని చూసిన రెచ్చిపోతున్నావు. ఎంతసేపు గ్రేస్ గ్రేస్ అంటావేంటి? అసలు మీ డాన్స్ కి పక్కన అమ్మాయి లేకపోతే బ్యూటీ ఉండదు రా. డూయెట్లు ఎలా వేస్తారా మీరు మేము లేకపోతే? అంటే అందట్లేదు అందుకే. అసలు అబ్బాయిలు అమ్మాయిల దాకా వచ్చింది కాబట్టి రాజుల కాలం దాకా వెళ్దాం. యుద్ధం చెయ్యాలన్నా, యుద్ధం గెలవాలన్నా అది రాజు వల్లే అవుతుంది. చూడు బ్రో. అరే సిగ్గుపడుతున్నావేంట్రా బ్రో అంటే? అంటే నేను ఇంకా రాజారాణి మూవీలోనే ఉన్నాను. అది బ్రో అంటే ఎక్కడో కనెక్ట్ అయిపోయాను అనమాట. ఇది రాజారాణి కాదురా, రాజా వర్సెస్ రాణి. సండే ధమాకా రాజా వర్సెస్ రాణి. చూసావా మా అబ్బాయిలు రాగానే ఒక రాజసం వచ్చింది. కింగ్ మేకర్స్ మనము. మేము చిటికేస్తే ఇలా పడుంటారు తెలుసా? ఒకసారి ఏమక్క రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. ఒకరిని మించి ఒకరు ఉన్నారు, ఎవరిని తగులుకుంటా నాకే తెలియదు. ఈ షోకి రాజసం తీసుకురావాలంటే మా రాజులు రావాల్సిందేగా. మా రాజా వర్సెస్ రాణికి అందం తీసుకురావాలంటే మా రాణిలు రావాల్సిందేగా. లెట్స్ వెల్కమ్ దెం. అందం అన్నావు, అనుకు అన్నావు. ఇదిగో ఈవిడేమో వరలక్ష్మి రథం ఈవెంట్కి రెడీ అయినట్టు వచ్చింది. వీళ్ళిద్దరేంటి ఏదో సండే షాపింగ్ కి మర్చిపోయి ఇక్కడ వచ్చేసినట్టు ఈవెంట్కి వచ్చేసారు. నేనంటే ఫ్యాషన్ షోకి వచ్చినట్టు వచ్చాను. అక్క చూసా నీ గురించి ఎందుకే, నువ్వు సోఫా సెట్ అదిగో ఆ కలర్ ఈ కలర్ రెండు సేమ్ కలర్. కాదు, నేను ఇంకా ఆయన రిసెప్షన్ ఏమో అనుకుంటున్నాను ఇప్పుడు ఆయన వేసుకున్న సూట్ చూసి. ఏమనుకున్న రిసెప్షనిస్ట్ ఏంటి, హోటల్ మేనేజర్. కనీసం నేను హోటల్ మేనేజర్ లా ఉన్నాను, మీరైతే ఆ షాపింగ్ మాల్ లో సర్వ్ చేసే వాళ్ళలాగా ఉన్నారు. వన్ సెకండ్, అసలు అమ్మాయిలంటే ఎవరనుకుంటున్నావు? ఎవరనుకుంటున్నావు అమ్మాయిలంటే? మీరు కాదు, మీరు కాదు. అంటే ఏదో చెప్తాం అక్క, చెప్పక్క నువ్వు పర్లేదు. మేము చిటికేస్తే ఇలా పడుంటారు తెలుసా? సరే సరే సరే, మీ భజనలంతా ఆపితే రాజసాన్ని పెంచే మా అబ్బాయిలు అందరూ వస్తారు. సరే వాళ్ళు రావాలంటే ముందు వాళ్ళని కూర్చోబెట్టాలి కాబట్టి మా మహారాణిలో వెళ్ళి కూర్చోండి. సో లెట్స్ వెల్కమ్ మా మగజాతి సింహాలు. మా వాళ్ళు వచ్చాక ఊపు వచ్చింది, అసలు స్టేజ్ కి ఒక కళ వచ్చింది. కానీ ఇలా సింహాలు. ఇదిగో ఈయనేమో జిమ్ కి వెళ్దాం అనుకున్నాడు కానీ వెళ్ళకుండా షూటింగ్ వచ్చేసారు. ఈయన జాగింగ్ నుంచి డైరెక్ట్ గా షూటింగ్ వచ్చేసారు. ఏ ఊర్లో అమ్మా జాగింగ్ ఇలాంటి బట్టలు వేసుకుని జీన్స్ వేసుకుని ఊర్లోనే. తెలిసిపోయింది లేరా, తెలిసిపోయింది మీ ఊరు తెలిసిపోయింది. తెలిసిపోయిందా?
సింహాలు మీరు ఎప్పుడు జూలోనే చూసుంటారు, రియల్ గా చూస్తే ఇలాగే ఉంటుంది. లేదు లేదు, జూలోనే బాగున్నాయి. జూలో బాగుంటాయంటే మీరు జూలోకి వెళ్ళి సెల్ఫీ తీసుకోండి. మాటలు రావట్లేదు చూసావా? నీతో మాట్లాడాలి లేదు నాకు. కాదు అయినా టైం వచ్చినప్పుడు సింహాలు మాట్లాడతాయి, వాళ్ళతో ఎందుకు మనకి? మరి నువ్వెందుకు మాట్లాడు ఇప్పుడు? ఆ టైం వచ్చింది కాబట్టి. ఓకే ఓకే ఓకే, మా సింహాలు చాలా డాన్స్ చేసి అలసిపోయి, కానీ మీరు కూర్చోండి. వావ్, చూసావా మా అబ్బాయిలు రాగానే ఒక రాజసం వచ్చింది. అసలు వాళ్ళు చూడగానే నీకు భయం వస్తుంది కదా? భయపడక అలవాటు అయిపోతుంది. నేను నిజంగానే భయపడ్డా, ఎందుకంటే అంత భయంకరంగా ఉన్నారు కాబట్టి భయపడాల్సి వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు? తెలుగు. అలాంటి అబ్బాయిలు చూడంగానే నచ్చరు బంగారం, చూడగా నచ్చేస్తారు. మీ వాళ్ళని చూడగా నచ్చుతారేమో, మా వాళ్ళు చూసిన వెంటనే నచ్చేస్తారు. ఏంట్రా అందం అంటున్నారు? ఏం లేదు అక్కడ, ఏం లేదు, అంతా స్క్రాప్. ఏం మీదకి వెళ్తున్నావేంటి? అమ్మాయి అనుకున్నావా, బాట బొమ్మ అనుకున్నావా? వస్తే మేము రావాలి మీదకి, నువ్వే వెళ్తావు మీదకి. మామూలుగా ఉండదు అబ్బాయిలు, వాడిపోతే వీడిపోతే వాడు అని ఎవరైనా వెనకాల ఎగబడితే తేడా చూడు. ఎవరైనా ఓకే. మళ్ళీ చెప్తున్నా, రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. ఒకరు మించి ఒకరు ఉన్నారు, ఏం చేస్తా నాకే తెలీదు. ఒరే, నువ్వు నా కోసం వచ్చావా వాళ్ళ కోసం వచ్చావా? నీ కోసం వచ్చినట్టు వచ్చి వీళ్ళ దగ్గరికి వచ్చారు. హాయ్ బాయ్స్. మహారాణికి సపోర్ట్ చేయకుండా వాళ్ళ గురించి మాట్లాడతావా? మహారాణి స్వయంవరంకి వచ్చిన రాజులమ్మ వీళ్ళంతా. అక్క, నాకు తెలిసి నీకు ఆ ప్లేస్ కంటే ఈ ప్లేసే బాగా నచ్చినట్టుంది కదా? ఆకు ప్లేస్ నచ్చింది, గోకు ప్లేస్ నచ్చింది. అక్కడ వెళ్ళి మరి మధ్యలో సెటిల్ అయిపోతే కొంచెం నిండుగా. ఫీలింగ్స్ వస్తున్నాయి నా మీద. నీకు ఓకేనా? కొంచెం లేక కాలు పట్టేసినట్టుంది. సరే, ఇద్దరు లేత పిల్లలు కాబట్టి నేను అంతగా ఇబ్బంది పెట్టకుండా అక్కడికి వెళ్ళి కూర్చుంటాను. సరే, ఇదంతా కాదు కానీ ఫర్దర్ గా మనకు కొన్ని గేమ్స్ ఉన్నాయి కదా, ఆ గేమ్స్ లో ఎవరైతే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇస్తారో చూద్దాం. సరే గానీ ఇందాకించి ఇక్కడ రాజా రాణి అన్నమాట, వీళ్ళందరూ పులులు సింహాలు అనుకుంటున్నారు. మన కాన్సెప్ట్ రాజులు అనమాట. సో ఈ కింగ్డమ్ కి ఎంత మంది కింగ్స్ వచ్చినా వెళ్ళినా కూడా ఇక్కడ ఉండే దీప్తి క్వీన్. కింగ్డమ్ లోనే కింగ్ ఉందమ్మా. ఎంత కింగ్ అయినా యాక్చువల్లీ కింగ్ మేకర్స్ మనము. ఎంతైనా మన కిందే. నువ్వు క్వీనా కింగ్ మేకరా ఫిక్స్ అవు. అరే క్వీనే కింగ్ మేకర్ రా డాడ్. అదంతా కాదు, క్వీన్ ఎంత గొప్ప అంటే మన జీ తెలుగులో సూపర్ క్వీన్ షో కూడా పెట్టారు. అరే దానికి యాంకర్ కూడా ప్రదీప్ మాచి రాజు. ఆయన రాజే, మీరేంటని? ఈ తెలుగు ముద్దు బిడ్డ ఇక్కడ గోకుల్ కేసరి. చాలా రోజులు యాదు ఉంటది. ఇప్పుడు ఆయన కేసరియా, నేను అల్వా. మానస్, ఇదంతా కాదురా, రాజులు గొప్ప రాణులు గొప్ప అది కాదు. అసలు మన షో ఏంటి? సండే ధమాకా రాజా వర్సెస్ రాణి. ఇట్స్ అ మ్యూజికల్ గేమ్ షో కదా. ఎలా ఉండబోతున్నాయి గేమ్స్? అన్ని మ్యూజిక్ కి రిలేటెడ్ గా ఉండబోతున్నాయి. ఓ మ్యూజిక్ మీద. అయితే మా వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య, రాగాల మీద రాగాలు వదులుతారు. ఏది రోహిణి, ఫస్ట్ ఒక రాగం వదులు నువ్వు. అయిపోయింది. ఇది రాగం కాదు, రోగం. నీకు దమ్ముంటే నేను పాడింది పాడు. వీళ్ళేదో వదిలేస్తున్నారు. నేను పాడితే మీరు నవ్వుకోవడం కాదు, ఒక్కళ్ళు తమ్ముంటే ఒక పాట పాడండి. అడిగా ఎదలోలయనడిగా మదిలే క్షణమా చెలియేదని. మనలో మన మాట. మీరు పాడగలిగిన పాట మేము పాడగలం, కానీ మీరు రోహిణి ఇచ్చిన రాగాన్ని మీరు వదలగలరా? పాడండి రా. అభినయ వేదము
తాళము తనన తరన తరన. కాదు ప్రోగ్రామ్ అంతా ఇంతేనా? సో ఇలానే మనం కొట్లాటల మధ్యలోనే మన గేమ్ షోని స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ బిగిన్ రౌండ్ నంబర్ 1. ఈ రోజు మన రాజా వర్సెస్ రాణిలో రౌండ్ నెంబర్ 1 ఏంటంటే రాజుల టీం నుంచి ఒక రాజు ఇక్కడికి వస్తాడు. ఆ ఒక సాంగ్ మనం చెవులో చెప్తాం. ఆ సాంగ్ కి ఒక హుక్ స్టెప్ ఉంటుంది కదా, ఆ హుక్ స్టెప్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ స్టెప్ చూసి మీ వాళ్ళు గుర్తుపట్టాలి. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళే విన్ ఈ రౌండ్. ఫస్ట్ రాజులతో స్టార్ట్ చేస్తే దిష్టి పోతుంది కాబట్టి మీ రాజుల నుంచి ఒకరిని పిలిచండి. అంగే పర్ అర్జున్ కళ్యాణ్ ఇస్ కమింగ్. రౌండ్ నెంబర్ 1 లో ఫస్ట్ సాంగ్ ఏంటంటే ఇట్రా. చాలా ఈజీగా చేసేస్తా. అంటావమ్మా ఇలా అనగానే ఊ అంటావా అని చెప్పడం కాదు. ఇప్పుడు హుక్ స్టెప్ అంటే ఏంటో నేను చూపిస్తాను. ఆకు కింద కూర్చుంటాడు, నేను ఒడిగా కూర్చుంటాను. ఆ హుక్ స్టెప్ వేయాలి. నేను ఎందుకు ఇంతసేపు కూర్చున్నాను చెప్పు. ఏమన్నా కదా ఎవడని లేపాలి రండి. నాకు ఎందుకో ఈ సాంగ్ అర్జున్ అండ్ వాసంతి వేస్తే చూడాలని. వాళ్ళతోనే వేయించండి. సో రాజా టీమ్ కి ఒక పాయింట్ వచ్చేసింది. ఇప్పుడు రాణి టీం నుంచి ఎవరు రాబోతున్నారు? మా వాళ్ళలో పెద్ద వాళ్ళని పంపించడం మాకు ఆనవాయితీ. అయితే మీరు రాండి అక్క, రండి. రోహిణి ప్రతిసారి నువ్వే వస్తావు, కూర్చో వద్దు. హలో 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 యు నాటీ బాయ్స్. బుల్లెట్ బంగారా బుల్లెట్. టైం అప్. వాళ్ళకి టైం లేదు, మాకెందుకు టైం లిమిట్. 5 4 3 2 1. Come on baby, let's go on a bullet. Come on baby, let's go on the bullet. On the bello పాడుకుందాం duet. రాణి వాళ్ళు ఓడిపోయారు. రాజా 1 రాణి 0. రాజా టీం నుంచి ఎవరు వస్తున్నారు నెక్స్ట్? My love is gone. అక్కడ రాజా వాళ్ళకి 2 రాణి వాళ్ళకి 0. రాణి టీం నుంచి నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? వసంతి. దా వాసంతి. వాట్ ఏ బ్యూటీ.
దీంట్లో ఏంటంటే మనకి హుక్ స్టెప్ ఛాలెంజ్ కాబట్టి ఈ హుక్ స్టెప్ చేసి చూపించాలి. ఎవడికొచ్చది దీప్తి చేస్తుంది. లేడీస్ పాయింట్ వచ్చింది. కమాన్. మొత్తానికి ఈరోజు రాజా వర్సెస్ రాణిలో రౌండ్ నెంబర్ 1 సక్సెస్ఫుల్ గా మేము గెలిచేసాం. హలో మేం గెలిచాం. అదే గెలిపించాం మేము. మ్యూజిక్ రౌండ్ చిటికేస్తూ ఆడేస్తాం, చిటికలేస్తూ ఆడేస్తాం, తినుకుంటూ ఆడేస్తాం అన్నారు. ఏమైంది? 2 రౌండ్స్ ఉన్నాయి. ఆ రౌండ్స్ అయ్యాక మాట్లాడు. రౌండ్ 1 అయిపోయిందా? అయిపోయింది, మీరు ఓడిపోయారు. రాజా వర్సెస్ రాణిలో రౌండ్ నెంబర్ 2 ఏంటంటే ఎల్ఈడి లో ఒక సాంగ్ ప్లే అవుతుంది లిరిక్స్ తో. అది మనం గెస్ చేయాలి. ఇంగ్లీష్ లో ప్లే అవుతుంది. ఈజీ. ఇంగ్లీష్ అంటే వెన్నతో పెట్టిన విద్య. ఏదో ఒక ఇంగ్లీష్ పాట పాడరా. హూ ఆర్ యు, హూ ఆర్ యు. తెలుగు లిరిక్స్ నే ఇంగ్లీష్ లో డిస్ప్లే చేస్తారు ఎల్ఈడి మీద. సో సాంగ్ మీకు తెలిసినప్పుడు బాయ్స్ గ్రూప్ ఒక బజర్ పెట్టుకుంటారు. ఏయ్ ఏయ్ అనుకున్నారా మీరు? ముయ్ ముయ్. సో ఇక్కడ బజర్ ఏయ్, ఇక్కడ బజర్ ముయ్. ఈ రోజు రాజా వర్సెస్ రాణిలో మరి ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 2. ఓకే, లిరిక్ నెంబర్ 1 ఆన్ ద స్క్రీన్. రెడీ. ఏయ్ 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 ఏయ్. ఓకే, ఏ అని బజర్ ప్రెస్ చేశారు కాబట్టి ఫస్ట్ సాంగ్ చదవండి, లిరిక్స్ చదవండి ఒకసారి. Okay, watching you, both eyes turn, you cover your eyes with eyelids, you see the invisible God. I don't want to be in front of eyes. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు 2 తిప్పేస్తావే, నీ చూపుల పైన రెప్పలు 2 కప్పేస్తావే, కనిపించే దేవుణ్ణి కళ్ళార్పక చూస్తావే, కన్నులేనంటే కాదని అంటావే, చూస్తే బంగారమాయనే, ఫస్ట్ పాయింట్ మా రాజాలు గెలిచేశారు. మీకు అసలు టాలెంట్ లేదా? మీ క్రియేటివిటీ లేదా? చూస్తూనే ఉన్నా ఫస్ట్ రౌండ్ నుంచి. నాకు డైవర్ట్ అయిపోతున్నాను వాళ్ళ వల్ల. 6 కూర్చోబెట్టారు. సరే, రౌండ్ నెంబర్ 2 లో నెక్స్ట్ సాంగ్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ లిరిక్స్ ప్లీజ్. మూసాం, చెప్పండి. The wind blows, ho will cross the river, all the land I have, that. అది. లాస్ట్ 20 seconds. గాలివాటం లాగా ఆగే అలవాటే లేక కాలు నిలవదు ఏ చోట. సో రివర్ దాట. అక్కడ కాలు ఎక్కడ ఉంది? లాస్ట్ 10 seconds. 10 9 8 7 6 5 4 3 2 1 3 2. The wind blows, ho will cross the river, all the land I have, that. ఓకే, మీ మూవీ టీం ఎలాగో మూసేసింది కానీ బాయ్స్ ఎనీ గెసెస్? పాయింట్ అయితే మా బాయ్స్ టీమ్ కి వచ్చేసింది బికాజ్ గర్ల్స్ టీమ్ బజర్ ప్రెస్ చేసి కూడా ఆన్సర్ చెప్పలేకపోయారు. కాబట్టి ద సెకండ్ పాయింట్ గోస్ టు ఈ సాంగ్ ని రీక్రియేట్ చేయడానికి దీప్తి ఇంకా గోకుల్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్.
ఈ సాంగ్ వాళ్ళిద్దరికి వేయాలంటే డైరెక్ట్ గా వేసేయచ్చు కదా, తప్పు లిరిక్స్ అన్ని పెట్టి మాకెందుకు అది. సరే రోహిణి బాధ ఏంటంటే ఈ సాంగ్ తనకి ఆకర్షితో చేయాలని ఉంది ఇందాక నుంచి. సో లెట్స్ వెల్కమ్ ఆకర్ష్ ఇంకా రోహిత్. Okay, so let's go to song number 3. చెప్పరా. కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు తెలియవులే, ఒకవైపు చూసి మరోవైపు చూసి అద్దాల మనసు కాదులే. అదులే. సాంగ్ అయితే మీకు అర్థమైంది కదా. అసలు ఈ లిరిక్ అంత అంటే కొంచెం మ్యాచింగ్ గా అనిపిస్తున్నట్టుంది కదా. నాకు మ్యాచ్ అవుతుంది. నీకు మ్యాచ్ అయింది కదా. ఎక్కడ మ్యాచ్ అయింది? ఆకు గోకు అర్జున్ ఇంకా రాజీవ్ ఆల్ మ్యాచెస్. ఓకే, సో లెట్స్ హియర్ ద సాంగ్.
మా వాళ్ళు ఎవరుగా ఎవరు ఇస్తారో చూద్దాం, ఎవరు చెప్తారో చూద్దాం. రౌండ్ నెంబర్ 2 లో నెక్స్ట్ లిరిక్స్ ప్లీజ్. yes అన్నం ఓకే సో ద బజర్ రాజా టీం వాళ్ళు ముయ్యని మేం చెప్పాం. హలో ఓయన్ మేమన్నా ముయ్యని మేం చెప్పాం. వాళ్ళు ఓయి అని ఏం అనలేదు, అన్నా. సాంగ్ చెప్పారు. ఫస్ట్ ఏ అన్నాం. నేను ఇక్కడ ఉన్నాను, నేను విన్నాను. సరే 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 ఈ డెసిషన్ థర్డ్ ఎంపైర్ కి ఇచ్చేద్దాం. సో వాళ్ళు ఏది డిసైడ్ చేస్తే అది ఓకేనా? సరే ఓకే ఓకే సో పీసీఆర్ చెప్పిన ప్రకారం అమ్మాయిలే ఫస్ట్ బజర్ చెప్పారు. సో సౌండ్ చేశారు. సో సాంగ్ గెస్ చేయండి. 10 పాడరా 9 మినిమం 4 లైన్స్. 8 బావగారు వచ్చేటి వేళ, బంతి పూలు తెచ్చేటి వేళ. ఇంకో 2 లైన్స్, ఇంకో 2 లైన్స్. నాది నాది నెక్లెస్ గొలుసు. ఓకే సో రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్ మనం తెలుసుకుందాం ఇప్పుడు. బావగారు వచ్చేటి వేళ, ఆ? బంతి పూలు తెచ్చేటి వేళ. నాది 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 నక్కిలిసు గొలుసు, నీ పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల. నాది నక్కిలిసు గొలుసు, నీ పక్కన పడ్డాది లేదు చూడల అమ్మా చాలా కష్టపడి డ్రా చేసుకున్నాం రా. నెక్స్ట్ గెలవడానికి ట్రై చేయాలి. గెలిచేస్తాం. రెడీ. రాజా వాళ్ళు 2 పాయింట్లు, రాణి వాళ్ళు 2 పాయింట్లు. సో టై లో ఉంది ఇప్పుడు. అండ్ ద ఫైనల్ సాంగ్ ఏంటో చూసేద్దాం. రే ఈజీరా. అరే చదవండిరా. అరే చదువుకోండిరా ఫస్ట్. అందులోనే ఉంది చదవండి. చెప్పండి. ఐటమ్ సాంగ్ మస్తు. 10 9 చేయండి ఆ లైన్ 8 కరెక్ట్ 7 అదే సాంగ్. 6 ఐటమ్ సాంగ్ 5 మస్తు. 4 3 అదే సాంగ్ ఐటమ్ సాంగ్ మస్తు. సీమా కుర్తిల కన్ను తెరిచా, అయిపోయింది, టైం అయిపోయింది. కన్ను ఇరిచా, అటా ఇటా అందాల పరిచా. ఫస్ట్ లిరిక్ తప్పుగా పాడారు రోహిణి గారు. సాగరారు. వద్దు, కూర్చోండి. మళ్ళీ వేస్తావా డాన్స్? మీరు సాంగ్ గెస్ చేయమన్నారు, సాంగ్ గెస్ చీమా కుర్తిలో కన్ను తెరిచా, చీన గంజాలో నా ఒళ్ళు అక్కడ చీమ గుర్తు ఎక్కడుంది? 10 మా 9 8 7 6 5 4 3 2 1 చెప్పాయిగా. ఏ ఫంక్షన్ వచ్చినా నన్నే పిలిచారు. Point పోయింది అక్కడ. మనమే కదా ఫస్ట్ గెస్ట్. దద్దరిల్లే దరువుల డాన్స్ మన ఐటమ్ సాంగ్ మస్తు. ఆల్ ది బెస్ట్. మొత్తం తిరిగే పాడి. సరే రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. సాంగ్ ప్లీజ్. మన పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళకి మాటలు లేవు. మనతో పెట్టుకుంటే భూమి బద్దలే మరి. మొత్తానికి గెలవక గెలిచారు. ఈ రోజు రాజా వర్సెస్ రాణిలో సెకండ్ రౌండ్ గెలుచుకున్నారు మరి రాణి. సో ఇందాక నుంచి వాసంతికి ఏదో వార్నింగ్ ఇచ్చేద్దామని అర్జున్ అప్పటి నుంచి అనుకుంటున్నాడు. నీకు చెప్పాడా? ఏంటి అర్జున్ అది? వాసంతి ఫస్ట్ నువ్వు ఇస్తా. సార్ ఏంటి సార్ అది వార్నింగ్ అన్నారు సార్. అది కొంచెం అర్జున్ వార్నింగ్ కూడా నన్ను అడిగియాలి. అర్జున్ నువ్వేమిచ్చావు నువ్వేమిస్తున్నావు? ఓకే మిస్టర్ ఏకే, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. హలో మిస్ వీకే. అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే అమ్మాయి బాగుపడినట్టు చరిత్ర లేదు. ఇప్పుడు మీరిద్దరు ఎందుకు ఆవేశపడ్డారు? అర్జున్ ఇంకా వాసంతి వార్నింగ్ ఇచ్చుకున్నట్లేదు, స్వీట్ గా మాట్లాడుకున్నట్టుంది. ఏదో షో మధ్యలో హాయ్ బాయ్ అనుకున్నట్టు. ఎక్స్పీరియన్స్.
ఓకే, సో రౌండ్ నెంబర్ 1 మా రాజా వాళ్ళు గెలిచారు అండ్ రౌండ్ నెంబర్ 2 రాణి వాళ్ళు గెలిచారు. సో లెట్స్ గో టు రౌండ్ నెంబర్ 3. రాజా వర్సెస్ రాణిలో ఆడబోతున్నాం. దానికి సంబంధించి ప్రాపర్టీస్ కూడా మన ముందున్నాయి, మీ అందరూ చూడొచ్చు. ఒక్కొక్క బుట్ట కింద ఒక్కొక్క క్యూ కార్డ్ ఉంది. ఆ క్యూ కార్డ్ లో ఒక్కొక్క వర్డ్ ఉంటుంది. అంటే ఈ 5 బుట్టలు కలిపి ఒక సాంగ్ అది. సో ఈ క్యూ కార్డ్ ఓపెన్ చేయాలంటే డెఫినెట్ గా ఈ బుట్టలో ఉన్న ఐటమ్ అది ఏదైనా ఉండొచ్చు. సో అది డెఫినెట్ గా మీరు తింటే కానీ ఆ కార్డ్ ఓపెన్ చేయలేరు. ఒకవేళ మీరు ఆ సాంగ్ 2 బుట్టలకే మీరు గెస్ట్ చేసేయగలిగారు అనుకో, 3rd బుట్టకి వెళ్లాల్సిన అవసరం లేదు. వావ్. అండ్ ఫస్ట్ అమ్మాయిల టీం నుంచి మేఘనా వస్తుంది. సో లెట్స్ వెల్కమ్ మేఘనా. ఆకరేస్తుంది కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చాను. తెలీదు ఏం ఫుడ్ ఉంటుంది. టేస్టీగా ఉంటుంది కదా, ఏదైనా పర్లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. రకరకాల టేస్ట్లు ఉంటాయి మీకు. ఇంత రకరకాలుగా చెప్తున్నారంటే ఏముందో ఏంటో మరి. తిన్న తర్వాత మీరే చెప్తారు అబ్బా అబ్బా అని. సో ఫస్ట్ ఇప్పుడు నీ ముందు 5 బుట్టలు ఉన్నాయి. ఏది సెలెక్ట్ చేసుకుంటున్నావు? 1 2 3 4 5. ఏది ఓపెన్ చేస్తే తినాలా? కంపల్సరీ అది తింటేనే నీకు కింద ఉన్న క్యూ కార్డ్ మేము చూపిస్తాం. సరే, మధ్యలో ఉన్నది నాకు పింక్ ఫేవరెట్ కలర్ కాబట్టి ఇది ఓపెన్ చేస్తా. చూరా? సరే ఓపెన్ చేసేయ్. ఇదేంటో తెలుసా నీకు? వెల్లుల్లిపాయి. నా పక్కన ఇంకెవరు రాకండి, నాతో మాట్లాడకండి ఇది తిన్నాక. రాణిల్ని గెలిపించడానికి కోసం ఈ త్యాగం చేస్తున్నాను గర్ల్స్. ఇందాక తిండి కదా, మేము కూడా వద్దామని అనుకున్నాము. ఇప్పుడు మేము రాను. నెక్స్ట్ రౌండ్ లో మీరు రావాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంత దూరం వెళ్ళారంటే? లేదు, కొంచెం ఎఫెక్ట్ వచ్చింది ఇక్కడ వరకు, అందుకే కొంచెం దూరం వెళ్ళారు. అబ్బా, వెల్లుల్లిపాయ ఇంత ఘాటుగా ఉంటుందని ఈ రోజు అర్థమైంది. సో దాని కింద ఉన్న క్యూ కార్డ్ ఏంటో చూసేద్దాము. నేను గెలిచాను ఒక క్యూ కార్డ్. వెరీ గుడ్ క్లూ. ఇంత పెద్ద క్లూ నేను జీవితంలో ఎప్పుడు చూడలేదు. నీ మీద ఏమి ఉన్నాయి సాంగ్స్ గెస్ట్ చేయాలి మరి. ఆవిడ మీద ఏముంది? ఏం లేదు. ఇప్పుడు నీ ఒకటే వచ్చింది కాబట్టి నేను గెస్ట్ చేయలేను. చాలా గెస్ట్ చేయలేవు కాబట్టి యు హావ్ టు చూస్ వన్ మోర్. దీనికి నన్ను ఎందుకు పంపించారా? 1 3 4 and 5. మా క్వీన్స్ వైపు ఉన్నదే తీస్తాను, చూద్దాం. అబ్బా ఏమన్నా అదృష్టమా? అయ్యయ్యో అయ్యయ్యో. మా రాణిల కోసం, గర్ల్స్ ఫర్ యూ, వి లవ్ యూ. తింటున్నా కానీ ఏం తెలియట్లా. నేను చాలా హాట్గా ఉన్నాను కాబట్టి అది కూడా స్పైసీగా బాగున్నట్టుంది. అసలు క్లూ ఏముందో ఒకసారి ఫస్ట్ చూద్దాం. అంటే అంటే మరి నువ్వంటే నీ జతగా. సరే, ఇంకొకటి నా సేఫ్టీ కోసం, మన సేఫ్టీ కోసం ఇంకొకటి చూసేస్తా. రాజుల వైపు చూస్తాను. ఇదేంటి మసాలా అంతా ఇక్కడే పెట్టారు? ఇది కూడా హాఫ్ తింటాను. ఇంకా హాఫ్ తినరా? వచ్చిందా? చిట్టిని నవ్వంటే లక్ష్మి. ఓకే, సో చూసేద్దాం ఇది రైట్ ఆన్సర్ కాదు. లెట్స్ హియర్ ద సాంగ్.
వండర్ఫుల్ మేఘనా. థ్యాంక్ యూ మేఘనా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ బాయ్స్ టీమ్, లెట్స్ వెల్కమ్ రాజేష్. రాజీవ్ ఏంటి ఇవన్నీ తినేద్దామని వచ్చావా? 3 తిని మాక్సిమం ట్రై చేస్తాను. ఆ 3 కూడా బాగుంటే 4ది కూడా తినేస్తాను. నీ 3 బాగుంటే అన్ని 5 తినేస్తావు ఓకే, అంతేనా? చూద్దాం వెరీ నువ్వు గుడ్. ఎన్ని ఐటమ్స్ తిని నువ్వు ఎన్ని క్యూ కార్డ్స్ చూసి ఆన్సర్ చెప్తావో చూద్దాం. దిస్ బాక్స్ ఇదా? యా. లెమన్ కూడా తినలేవని పెడుతున్నావు. తను అల్లం తినింది, పచ్చిమిర్చి తినింది. అమ్మా నిమ్మకాయలు దబ్బకాయలు మాకు కూడా ఇవ్వాలి. మాకేమో అన్ని మిరపకాయలు ఇచ్చి ఇలా నిమ్మకాయలు. దీన్ని ఎవడు ఆడమన్నాడు? ఒక నిమ్మకాయ మొత్తం తినేసా. సరే దాని కింద క్లూ ఏముందో చూడు. తిన్నాక కింద ఏముంటే మనకి ఎందుకు? అబ్బా ఎంత ఈజీ తెలుసా? ఏంటిది? గుచ్చి. ఏం గుచ్చి? కాదు రాజు, మాకు చీలు నీళ్ళు ఇచ్చారు, మరి ఈయన కూడా గూ ఇవ్వాలి కదా. గుచ్చిలో గూ ఒకటే ఇవ్వాలి కదా. ఏమేమాలి? గూ ఇవ్వాలా? గూ ఒకటే ఇవ్వాలి కదా. చీ కూడా ఎందుకు ఇచ్చారు? అది నాకు సంబంధం లేదు. నాకు సంబంధం ఉంది, అదే ఎందుకు అడుగుతాను. సరే సేఫ్ సైడ్ గా ఇంకో బుట్ట ఓపెన్ చేస్తాను, చూద్దాం. లెట్స్ సీ. వావ్, థ్యాంక్ యూ. మాకేమో మిర్చి, అల్లం, వెల్లుల్లిపాయ. సిరి నువ్వే మాట్లాడాలి చూడు, మాకెంత మోసం జరిగింది. అదే నిమ్మకాయలు తినేస్తుంది. రాజు నిమ్మకాయ అంటే హాఫ్ తిన్నావు, ఐస్ క్రీమ్ అంటే ఫుల్ తింటున్నాడు. పెట్టు చాలు. ఐస్ క్రీమ్ కదా. ఓడియమ్మా చెప్పేయచ్చు. గుచ్చి గుండెల్లో గుచ్చి చం. అవునా? సరే, గుచ్చి గుచ్చి చంప మాకు హోయిరా అని కూడా రావచ్చు కదా. బొచ్చుడున్నాయి పాటలు. అమ్మా నువ్వేంటి? మనం ఈ రౌండ్ విన్ అవ్వాలి కాబట్టి నేను రిస్క్ తీసుకుంటా మన కోసం. ఇంకో బాక్స్ కూడా ఓపెన్ చేస్తా. ఇలానే 5 డబ్బాలు ఓపెన్ చేస్తాను. ఇది మంచిది. పగలుడు తాగి ఫర్ అవర్ విక్టరీ. ఎస్. రోజుకి 4-5 గుడ్లు తింటాడు, ఒక గుడ్డు లెక్క. అజయ్ సూపర్. సో దీని కింద ఉన్న క్యూ కార్డ్ చూపులతో గుచ్చి చంపకే మేరీ హాయ్. సో రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. చూపులతో గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ ప్రేమ కోసం నేను బేసిక్ గా చాలా సాంగ్స్ ఉన్నా నువ్వు అదే సాంగ్ గెస్ట్ చేసావు కదా. సూపర్. మా ఇలాగే బతికేయండి అబ్బాయిలు. ఆల్ రైట్, ఈ రోజు మన రాజా వర్సెస్ రాణి అయితే పోటాపోటీగా సాగుతుంది. అటు రాజులు రాణులు నేనంటే నేను అని ఎవ్వరు తగ్గట్లేదు. సో ఇదే ఎంటర్టైన్మెంట్ ని మరింత రెట్టింపు చేయడానికి అండ్ వాళ్ళ మూవీ విశేషాలు మనతో పంచుకోవడానికి ఒక మూవీ టీం రెడీగా ఉంది. సో లెట్స్ వెల్కమ్ ది ఎనర్జెటిక్ టీమ్ ఆఫ్ మామా మషీంద్ర, సుధీర్ బాబు గారు అండ్ హర్షవర్ధన్ గారు. Wow, wonderful. What an energy, what a phenomenal dancer and what a phenomenal performer you are, Sudhir Babu garu. Nice to have you on stage and nice to have... డాన్స్ గురించి చెప్పట్లేదు సార్ మిమ్మల్ని ఇన్వైట్ చేశాను సార్, మీరే అసలు యాక్చువల్ గా నేను లోపల డాన్స్ వేస్తా, బయటికి సార్ మా కోసం బయట ఎరా ప్లీజ్. బయట వేస్తా బయట. వెల్కమ్ సార్, వెల్కమ్ మామ మషీంద్ర. అండ్ మీరు సినిమాలో ఒకసారి నాలా కనిపించారు సార్. మీరు
ఎప్పుడు మనకు సుధీర్ బాబు అంటే ఒక పర్ఫెక్ట్ 6-pack మ్యాచో మ్యాన్ లుక్ గా ఎప్పుడు కనిపించే సుధీర్ బాబు గారిని అసలు ఈ రోల్లో మీరు ఎలా ఊహించుకున్నారు అండ్ అట్ ద సేమ్ టైం దానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ఏం లేదండి, కనెక్టివిటీ. మనం హీరోని ఆడియన్స్ కనెక్ట్ చేసే ప్రయత్నంలో ఆయన ఫిజిక్ కనెక్ట్ అయిన వాళ్ళు ఎటు ఉంటారు, ఫిట్ గా ఉండేవాళ్ళు. మరి మా అలాంటి ఫ్యామిలీ ప్యాకుల పరిస్థితి ఇప్పుడు ఆయన అంత ఎమోషనల్ అయిపోయి రాగానే నాలా కనిపించారు ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయారు. సో ఆయన కూడా ఒకసారి అలా చూపిద్దాం అనిపించి. బట్ ఆ ఫిజిక్ చూడడానికి మేము ఎప్పుడు అంటే వెయిట్ చేస్తూ ఉంటాం. మేము అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. యాక్చువల్ గా కంఫర్టబుల్ డ్రెస్ కూడా వేసుకొచ్చారు ఒక్కసారి. నాకు బాత్రూమ్ లో కూడా నేను బట్టలు వేసుకొని స్నానం చేస్తాను. చాలా సిగ్గు. అదంతా మీరు సినిమాలో చూసినంత సీజీ. సో ఒక్కసారి ఈరోజు రాజా వర్సెస్ రాణికి వస్తే ఇక్కడ 2 టీమ్స్ ఉన్నాయి సార్, రాజులు రాణిలు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు గొప్ప అనుకుంటున్నారు? అంటే మీరు అబ్బాయిలు కదా అని చెప్పి అబ్బాయిలకు సపోర్ట్ చేయకూడదు. లేదు, నేను ఎప్పుడు అమ్మాయిల సపోర్టే. అబ్బాయిలకి ఎవరు సపోర్ట్ అక్కర్లేదు, అమ్మాయిలకే కావాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, సుధీర్ బాబు గారు పోయింది 3 రాణిల వైపు ఉంటారా, రాజాల వైపు ఉంటారా? చూసారా, పడిపోయారు. చాలా కష్టం. చూసారా, చాలు. ఇలాంటి అందమైన అమ్మాయి ఒక్క మాట చెప్తే చాలు ఎవరైనా పడిపోవడానికి. మీ ఒపీనియన్ లో ఫస్ట్ అబ్బాయిలు బ్రేకప్ చెప్తారా లేదా? నాకు తెలిసి తెలివైన వాళ్ళు ముందు బ్రేకప్ చెప్తారు. మీ దృష్టిలో బ్రేకప్ ని ఎవరు ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు, అబ్బాయిలా అమ్మాయిలా? ఇనిషియల్లీ అమ్మాయిలు. ఇదంతా నా ఎక్స్పీరియన్స్ లో చెప్తాను. నేను చెప్పనా ఎవరు ఫస్ట్ బ్రేకప్ చెప్తారా అని? నాలాంటి అమ్మాయి దొరికితే అబ్బాయి ఫస్ట్ చెప్తారు. సరే సరే సరే, ఈ బ్రేకప్ గోల్ నుంచి మనం బయటికి రావాలంటే ఒక ప్రపోజల్, లైవ్ ప్రపోజల్ జరగాలి. అప్పుడు ఇదంతా ఈ టెన్షన్ అంతా మొత్తం క్లియర్ అయిపోతుంది. దీప్తి వచ్చేస్తే బెటర్ కదా ఇక్కడికి. చిన్న యా ఎల్లు. సో దీప్తి, సో నువ్వు చాలా ఫీల్ అయ్యావు కదా ఇందాకలా. సో నీ మాటల్లో నువ్వు సుధీర్ బాబు గారు నీ ప్రపోజ్ చేయాలనుకుంటే ఎలా ప్రపోజ్ చేస్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ షర్ట్ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు దాని గురించి వద్దు, కానీ మీరంటే నాకు చాలా ఇష్టం అండి. మీకోసం నాకు ప్రాపర్ హైదరాబాద్ బిర్యానీ వండి పెట్టాలని ఉంది, కానీ నాకు రాదు. నేను ఈరోజు ఇలా మోడర్న్ డ్రెస్ వేసుకుని ఉండొచ్చు, కానీ నేను పక్కా తెలుగు అమ్మాయినండి. సో మీ హైట్కి నా హైట్కి మీ పర్సనాలిటీకి ఈయన భలే సన్నగా 6-pack, నేను కూడా సన్నగా పొడుగ్గా, మీరు నాకు బాగా సెట్ అవుతారు. చెప్పాను కదా ఇందాక, మీకు వంట కాకపోయినా స్విగ్గీలోనే ఆర్డర్ చేసి మిమ్మల్ని బాగా చూసుకుంటాను. ప్లీజ్ యాక్సెప్ట్ మై ప్రపోజల్. ఇప్పుడు అందరు అమ్మాయిలు మీరు రెడీగా ఉండండి, ఎందుకంటే సిరి ఇప్పుడు ప్రపోజల్ ఎలా చేయాలో చేసి చూపిస్తుంది. మీరందరు చూసి ఒక చిన్న గ్లిమ్స్ నేర్చుకోండి. నేను ప్రిపేర్ అయిపోండి, ముందే చెప్తున్నా, ఓకేనా? మీ SMS సినిమా చూడగానే నాకు బాగా నచ్చేశారు ఫస్ట్ లుక్లోనే. తర్వాత ప్రేమ కథా చిత్రం సినిమాతో మీతో ప్రేమలో పడిపోయాను. బేసిక్గా చందమామ దగ్గరకు వెళ్ళడానికి చంద్రయాన్ 3 ద్వారా చాలా కష్టపడ్డారు, కానీ నాకు చాలా ఈజీ అయిపోయింది చందమామని చూడటం. మామ మస్తు సినిమాతో మీ నాన్నగారిని మావగారుగా చేసుకుందాం అనుకుంటున్నాను. ఐ లవ్ యూ. అవునే, సుధీర్ గారిని కదా పడేయమని చెప్పారు, ఇక్కడ మమ్మల్ని అందరిని ఒకేసారి పడేశారు. యా ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ టైం ఒక మగవాళ్ళని చందమామతో పంచడం ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. Wonderful. So we are all eagerly waiting for October 6th Mama Maschendra movie, my different film ని అనేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. సెండ్ ఆఫ్ ఇచ్చే లోపల ఒక స్మాల్ స్టెప్ చేస్తే మేము అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం.
మానస్ నాకు చాలా బాధగా ఉంది. ఏమైందిరా? ఇంత కష్టపడి ఆడుతున్నారు, ఇలా జరిగిందేంటి? ఏం జరిగింది? ఏం జరగడం ఏంట్రా? ఫస్ట్ రౌండ్ వాళ్ళు విన్నారు, సెకండ్ రౌండ్ మా వాళ్ళు విన్నారు, థర్డ్ రౌండ్ ఏకంగా టై అయింది. ఇప్పుడు ఎవరు గొప్ప అని ఎలా చెప్తావు? సిరిడికి ఇంకా అర్థం కాలేదా? ఏంటి? అరే రాజా లేకపోతే రాణి లేడు, రాణి లేకపోతే రాజా లేడు. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది? రాజా వర్సెస్ రాణి కాదు, ఇట్స్ రాజా అండ్ రాణి. ఓకే, మీరందరూ రావడం, రాజా వర్సెస్ రాణి ఈ గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడం చాలా 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 సంతోషంగా ఉంది. ఇలాంటి షోస్ తో ఇదే ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంటే లెట్స్ సీ యూ, బై బై.